మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి పుట్టినరోజు సందర్భంగా అదే విధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొల్లు రవీంద్ర గారి బర్త్డే సందర్భంగా ఇది ప్రేమాలయ నిరాశ్రయ ఆలయంలో వసతి గృహం నందు అన్నదాన కార్యక్రమం కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా నాయకురాలు భువనేశ్వరి గారు గతంలో రామారావు గారి పుత్రికగా ఆమె ఇంటి నుంచి బయట కూడా వచ్చేది కాదు. అటువంటి మహాతల్లిని ఈ వైసీపీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడితే ఆమె మేము సైతం అని చెప్పి ప్రజల్లోకి రావడం, ఇదను అధికారంలోకి రావడానికి కూడా అది కూడా ఒక కారణంగా మేము భావిస్తున్నాం. అటువంటి మహా శ్రీమతి గారికి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అన్ని విధాల ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యమైతేనేమి అన్ని విధాలు కూడా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ దినం అదేవిధంగా కొల్లు రవీంద్ర గారికి మాకు ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కడప నగరంలో చాలామంది ఆయనకు శిష్యులు ఉన్నారు. అదేవిధంగా ఈ దినం ఎన్ఆర్ఐ అయితేనేమి రాంప్రసాద్ గారు అయితేనేమి గోవర్ధన్ మేమంతా కూడా ఆయనతో కలిసి తిరిగాం, పనిచేసాం. కాబట్టి అటువంటి నాయకుడిని కూడా పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి అన్ని విధాలు కూడా ఆదుకోవాలని చెప్పి ఆయనకు ఈ పుట్టినరోజు ఏ విధంగా సంతోషంగా ఉంటాడో ఆయన జీవితాంతం కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇద్దరిని కూడా మేము కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ వసతి గృహం ముందు కూడా చాలామంది పేదవారికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీమతి భువనేశ్వరమ్మ జన్మదిన వేడుకలు ప్రతి పట్టణంలో కూడా చేస్తూ ఉన్నారు. అలాగే కడప పట్టణంలో కూడా మరి బడుగు బలహీన వర్గాలు నిరాశ్రయులైనటువంటి వారి మధ్యలో కేక్ కట్ చేసి భువనేశ్వరమ్మకు ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేమంతా కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనా సరే కష్టకాలంలో చంద్రబాబు నాయుడిని రాజమండ్రికి పంపినప్పుడు ఒక మహిళగా ఒక భర్తను కాపాడుకోవాలా, తెలుగుదేశం పార్టీని బతికించాలా అనే ఉద్దేశంతో నిజం గెలవాలి. ఒక మహిళ గతంలో స్వాతంత్రం కోసం ఏ విధంగా మహిళలు పోరాడినారో ఆ విధంగా రాష్ట్రంలో ఈ వైసీపీ పాలన అంతమొందించి తిరిగి తెలుగుదేశం పార్టీ పాలన రావాలనే ఉద్దేశంతోనే ఆమె ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి నిజం గెలవాలి, మనం ఎప్పుడైతే నిజం గెలుస్తుందో అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మారుతుందనే ఉద్దేశంతోనే ఆమె ఎండనగా వాననగా ప్రతి జిల్లాలో కూడా సభలు బహిరంగ సభలు పెట్టి తిరగడం, అందువల్ల తెలుగుదేశం పార్టీ విజయానికి ఆమె కూడా ఒక కారణం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక మహిళగా చాలా ధైర్యవంతంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచక శక్తులను ఎదుర్కొని ముందుకు నడిచినటువంటి ఉక్కు మహిళగా మేము ఇవాళ ఆమెను ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆమె జన్మదిన వేడుకలను మరి పట్టణ నిరాశ్రయాల వసతి గృహంలో ఇక్కడ జరుపుతూ ఉన్నాం.